మిత్రులారా, కుజదోషం ఉంటే ఏం చెయ్యాలి? ఇదో ప్రశ్న. ఏమనుకోకపోతే శ్రోతలకి భక్తులకి, మీ ఇళ్లల్లో కనుక పెద్దలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమండి. 1965, 70 ఆ ప్రాంతాలలో ఎప్పుడైనా కుజదోషం అంటే ఒక 100 మందిని తీసుకుంటే ఒకళ్ళకు ఇద్దరికి ఉండేది. చెప్పుకునేవారు, వెతుక్కునేవారు. కానీ ఇప్పుడు ఎంతమంది అడుగుతారు తొలి కుజదోషం 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 అని. అంటే చూస్తున్న వాళ్ళలో తేడా ఉందా, చూపించుకునే వాళ్ళలో తేడా ఉందా, నిజంగా దోషం ఉందా లేదా, అది కూడా అనుమానం వచ్చే పరిస్థితుంది. ఇది పెద్ద పెద్ద జ్యోతిష్కులే అన్నారు ఈ మాట ఒక చోట, ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు. సరే, దోషం గురించి మాట్లాడారు, దోషం ఉంది. ఆ కుజదోషం పోవడానికి యాగాలు, హోమాలు ఇవన్నీ ఉన్నాయి. అలనాడు భాగవతంలో, పద్మపురాణంలో, స్కాంద పురాణంలో ఇలాంటి దోషాలన్నిటికీ కూడా చాలా సులభ మార్గం తప్పించుకోవడానికి వ్యాసుడు ఇచ్చాడు. మరి ఎందుకు అవన్నీ తీసుకురావటం ఎవరు బయటికి? నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలకి సంబంధించి విష్ణువు యొక్క అవతారం ఒక్కొక్క అవతారం ఉంది. ఒక గ్రహదోషం ఉన్నట్టయితే ఆ గ్రహానికి సంబంధించిన విష్ణు అవతారాన్ని ధ్యానం చెయ్యండి, ఫలితం లభిస్తుంది. ఇది నవగ్రహ స్తోత్రమని, అంతేకాదు దశావతార స్తోత్రం అని చెప్పి సుమారు 600 సంవత్సరాల కిందట వేదాంత దేశకులని పెద్దలు ఉండేవారు విజయనగర సామ్రాజ్య ప్రాంతంలో. వారు రాసిన గ్రంథాల్లో ఇది కూడా ఒక స్తోత్రము ప్రాచుర్యం తీసుకురావటం వాళ్ళను. అంచేత కుజదోషం పోవాలన్నట్టయితే ఈ కుజదోష అధిపతి లేదా కుజుడికి అధిపతి నరసింహస్వామి. నరసింహస్వామి స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే యాగాలు ఇత్యాదులు చెయ్యలేని వాళ్ళు ఈ ఫలితాన్ని పొందవచ్చును. ఏమిటది? మొదటిది శ్రీమన్ నృసింహ కరావలంబ స్తోత్రము, శంకరాచార్యుల వారిది. 7 సార్లు చదవాలి రోజు కూడా. తప్పనిసరిగా పానకం, వడపప్పు నివేదన చేయాలి. స్వాతి నక్షత్రం ఉన్న రోజుని మాత్రము పరవాన్నం నివేదన చేయాలి. ఇది కొన్నాళ్ళు చేసుకోండి. అంటే మీ వయసు 30 సంవత్సరాల అయితే 90 రోజులు, అంటే మీ వయసుని 3 గుణించండి, అన్నాళ్ళు చేసుకోండి. ఇది లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము. ఇంకోటి ఏమిటో తెలిసిన, లక్ష్మీ నృసింహ కవచం అని చెప్పి నృసింహ పురాణంలో ఉంది, ప్రహ్లాదుడు చెప్పాడు. అది కూడా ఇలాంటిదే, నృసింహ కవచం. అది కూడా 3 సార్లు చదవండి. తర్వాత స్వాతి నక్షత్రం నాడు తప్పనిసరిగా దగ్గరలో ఉన్న నృసింహ క్షేత్రాన్ని దర్శించండి. స్వాతి నక్షత్రం కంటే ముందు రోజుని ఒక్కరోజు వెళ్ళి రాత్రిపూట అక్కడ ఉండి పొద్దున్నే స్వామి దర్శనం చేసుకుని బయలుదేరండి. ఇలా 7 స్వాతి నక్షత్రాలు, అంటే నెలకు ఒకసారి వస్తుంది. మధ్యలో ఒక నెల స్కిప్ అయిన ఇబ్బంది లేదు, 7 నెలలు తీసుకోండి. దీనివల్ల కుజదోషం పోతుంది, మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, రెండవది నృసింహ కవచము, అలాగే శ్రీమన్ నృసింహ యోవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తు. ఈ శ్లోకాన్ని కానీ మీ ఇంటి లోపల ఉండే స్తంభం, అంటే గోల్డెన్ స్తంభం ఉన్నట్టయితే, ఈ మధ్య అన్ని రెక్టాంగులర్ ఇలాంటి పిల్లర్సే ఉంటున్నాయి, అక్కడ కూడా దీపం పెట్టండి ఒకటి. దానివల్ల మంచి జరుగుతుంది. ఇదేమిటండి? ఆ స్తంభంలోంచే కదా విష్ణువు వచ్చింది, నరసింహుడు. ఆ స్తంభం విష్ణువుకి అమ్మ, అంటే ఆవిడ ఏమవుతుంది? బ్రహ్మగారికి నాయనం అవుతుందన్నమాట అన్నారు ఒక పెద్దలు పాపం. అందుకని ఇది చెయ్యండి, మీకు చక్కటి ఫలితం లభిస్తుంది. చూసుకోండి. తర్వాత మీకు పెద్దలను అడిగి యాగాలు, హోమాలు, జపాలు మీ ఇష్టం, అది వదిలిపెట్టండి. నృసింహం యంత్రం అని చెప్పి వేసుకున్నట్టయితే నియమాలు పాటించండి. నియమరహితంగా యంత్రాలు ధరించినట్టయితే ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్త గమనించండి. స్వస్తి.